అనగనగా ఒక ఊరిలో తూనీ పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక అని ముగ్గురు స్నేహితులున్నారు. వీటి ఇల్లులు పక్కపక్కనే ఉండేవి. అలాగే వీరు ముగ్గురు ఒకే సూపర్ మార్కెట్లో పనిచేసేవారు. వీళ్ళు ముగ్గురు చాలా నమ్మకంతో కష్టపడి పనిచేసే స్వభావం కలవారు. కాబట్టి సూపర్ మార్కెట్ బాధ్యతలన్నీ వీళ్ళ ముగ్గురే చూసుకునేవారు. వీటి పిల్లలు బేబీ పిచ్చుక, బంటీ కాకి, బన్నీ చిలుక ముగ్గురు కూడా ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుతున్నారు. ఏయ్, మనకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు, భలే భలే జాలీ జాలీ. అవునవును, మనం ముగ్గురం కలిసి ఇల్లు పీకి పందిరేద్దాం. అవును, ఇంట్లో మన అమ్మలు కూడా ఉండరు కదా, మనం ఏం చేసినా అడిగే వాళ్ళే ఉండరు. ఏయ్ పిల్లలు, మేం లేం కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు గంతులు వేసి అల్లరి చేయకండి. మేము వచ్చేసరికి ఇంట్లో వండినవి తిని బుద్ధిగా ఉండండి. పిల్లలు సరే అనటంతో వీళ్ళ ముగ్గురు కలిసి సూపర్ మార్కెట్కి వెళ్తారు. పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. ముందు ముందు వీళ్ళు చేసే అల్లరి తలుచుకుంటేనే భయమేస్తుంది. అవును, వీళ్ళకి స్కూల్ ఉంటేనే బాగుంటుందేమో. పిల్లలు క్రమశిక్షణగాను ఉంటారు. మనలా బయటికి వచ్చి పని చేసుకునే పేరెంట్స్కి కొంచెం పని కూడా తగ్గుతుంది. సరే సరే, మీరు ఇంకెక్కువ ఆలోచించకండి. వాళ్ళ ముగ్గురికి అల్లరి చేయొద్దని నేను గట్టిగా చెప్పొచ్చాను. ఇక అల్లరి చెయ్యర్లే. సాయంత్రానికి సూపర్ మార్కెట్లో పని ముగించుకుని ఇంటికి వెళ్ళిన వీళ్ళ ముగ్గురికి ఇంటి బయట చిందరవందరగా పడేసిన బట్టలన్నీ కనిపించాయి. అయ్యయ్యో, తుని, చోటు, ఇలా చూడండి. ఇవన్నీ మన ఇంట్లో బట్టలే. అన్నీ తీసి బయట పడేశారు. ఎవరైనా దొంగలు పడ్డారంటారా? నీ మొహం, దొంగలు అంటావేమిటి? మన ఇంట్లో ఉన్నారుగా ముగ్గురు చిచ్చరి పిడుగులు. వాళ్ళు చేసిన పనే ఇదంతా. పదండి, వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుకుదాం. పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిన ముగ్గురికి వాళ్ళు ఒక చెట్టు కింద నిద్రపోతూ కనిపించారు. పిల్లలు, మీకు అసలు బుద్ధి ఉందా? అక్కడ చేసిన అల్లరంతా మీ పనే కదూ. ఏమిటి చూచు అలా అడుగుతున్నావు? వీళ్ళు కాక ఇంకెవరు చేస్తారు? అందరి ఇల్లులు బాగానే ఉన్నాయి. మన ముగ్గురు ఇల్లులే చిందరవందరగా ఉన్నాయంటే తెలుస్తుంది కదా వీళ్ళే చేశారని. అల్లరి అంటున్నారెందుకు? చిందరవందర అంటున్నారేమిటి? మేమేం అల్లరి చేశాం? మాకు బాగా బోర్ కొట్టింది. అందుకని ఎవరి ఇంట్లో ఎక్కువ బట్టలున్నాయో లెక్క పెట్టాం, అంతే. సరే పదండి, ఇక ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి అవన్నీ సర్దుకోవాలి. ఇంకా వంట కూడా చేయాలి. మాకు ఈ తిప్పలన్నీ ఎప్పుడు తప్పుతాయో. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కలిసి సూపర్ మార్కెట్కి వెళ్తారు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం. ఎవరైనా సమ్మర్ క్యాంప్స్ పెడితే బాగుండును. అవునవును, పెద్ద పెద్ద సిటీస్లో సమ్మర్ క్లాసెస్ పెడతారు. మా అక్క వాళ్ళ పిల్లల్ని రోజుకు 3 గంటలు ఆ క్లాస్కి పంపించేస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వెనుక నుండి చోటు చిలుక, చిచ్చుకాకి, తూనీ పిచ్చుక వింటాయి. చూచు, చోటు, వాళ్ళ మాటలు విన్నారుగా. మనమే ఒక సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేద్దామా? మనలాగే పిల్లల అల్లరి భరించలేని పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అదీ కాకుండా బయటికి వచ్చి పని చేసుకునే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా జాయిన్ చేస్తారు. నీ ఐడియా చాలా బాగుంది తుని. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అలాగే మనం డబ్బు కోసం కూడా ఏం కంగారు పడనవసరం లేదు. కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ నా మిత్రుడు మిస్టర్ ఈగల్, అతన్ని సహాయం అడుగుదాం. హలో మిస్టర్ ఈగల్, ఎలా ఉన్నావు? వీళ్ళు నా ఫ్రెండ్స్ తుని ఇంకా చోటు. మేము ముగ్గురం నీ బ్యాంక్లో లోన్ తీసుకుందామని వచ్చాం. నేను బాగున్నాను చూచు. లోన్ దేనికి? బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అవును ఈగల్, పిల్లలకి రోజు ఒక పూట సమ్మర్ క్యాంప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ క్లాస్లో గేమ్స్ ఇంకా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెడదాం అనుకుంటున్నాం. సమ్మర్ క్యాంపా? బాగా వర్కౌట్ అవుతుంది చూచు. ఇవాళే నేను మీకు డబ్బు శాంక్షన్ చేస్తాను. రేపొచ్చి తీసుకువెళ్ళండి. లోన్ తీసుకున్న డబ్బుతో అనుకున్న టైం కన్నా ముందుగానే చాలా అందంగా కిడ్స్ థీమ్ అని పేరుతో సమ్మర్ క్యాంప్ ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ స్టార్ట్ చేశారు. వీళ్ళు స్టార్ట్ చేసిన సమ్మర్ క్యాంప్ గురించి చుట్టుపక్కల ఊర్లలో తెలియటం వలన చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు. పిల్లలంతా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ
అక్కడ టీచర్స్ చెప్పే కొత్త కొత్త విషయాలు చాలా ఇష్టంగా నేర్చుకునేవారు. అలా సమ్మర్ క్యాంప్ సక్సెస్ అవ్వడంతో చోటు, చుచ్చు ఇంకా తుని అనుకున్న విధంగానే ఒక కొత్త సూపర్ మార్కెట్ కూడా ఓపెన్ చేశారు. ఆ 2 బిజినెస్లు సక్సెస్ అవ్వడంతో వాళ్ళు ముగ్గురు డబ్బు బాగా సంపాదించారు. అనగనగా ఒక ఇంట్లో తుని పిచ్చుక దాని పిల్లలు కరీనా, కత్రీనాతో కలిసి ఉండేది. వర్షాలకు ఇంటి పైకప్పు బాగా పాడయింది. ఇప్పుడు బాగు చేయించడానికి సరిపడా డబ్బు కూడా లేదు. ఏం చేయాలి? ఒక పని చేద్దాం. ఇప్పుడు ఎలాగో వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి పుచ్చకాయల పంట వేద్దాం. వేసవికాలం పుచ్చకాయలు బాగా అమ్ముడవుతాయి కాబట్టి అప్పుడు వచ్చిన డబ్బుతో ఇల్లు బాగు చేపిస్తాను. తూనీ పిచ్చుక అనుకున్నట్టుగానే పుచ్చకాయల పంట వేసి బాగా కష్టపడడంతో పుచ్చకాయలు బాగా పండాయి. పండిన పుచ్చకాయలన్నీ తూనీ పిచ్చుక ఊరిలోకి తీసుకెళ్ళి అమ్మడం మొదలుపెట్టింది. పుచ్చకాయలండి పుచ్చకాయలు, తీయని పుచ్చకాయలు, మందులు వేయని పుచ్చకాయలు, ఆర్గానిక్ పుచ్చకాయలు, పుచ్చకాయలమ్మ పుచ్చకాయలు. తూనీ పిచ్చుక ఎండలో కష్టపడి పుచ్చకాయలు అమ్మేది. అవి తీయగా ఉండటం వల్ల పక్షులన్నీ వచ్చి బాగా కొనేవి. కత్రీనా, మన పుచ్చకాయల వ్యాపారం చాలా బాగా సాగుతుంది. డబ్బు కూడా బాగా మిగులుతుంది. నాకెంతో సంతోషంగా ఉంది కత్రీనా. 2 రోజుల్లో మన ఇల్లు కూడా బాగు చేయించడం మొదలు పెడదాం. వ్యాపారం బాగా జరుగుతుందా అమ్మా? చాలా సంతోషం. కానీ అమ్మా, మనం పైకప్పు ఇప్పుడే బాగు చేయించాలమ్మా. మన కరీనా ఈ వేడి తట్టుకోలేకపోతుంది. ఇంకా 2 రోజులంటే చాలా కష్టమమ్మా. అర్జెంటుగా చేపిద్దాము. సరే కత్రీనా, రేపు పుచ్చకాయలు అమ్మి వచ్చిన వెంటనే ఆలోచిద్దాము. మరుసటి రోజు కూడా పుచ్చకాయలు బాగా అమ్ముడవుతాయి. ఆ వచ్చిన డబ్బుతో తూనీ పిచ్చుక ఇంటిని బాగు చేయించడం మొదలు పెడదాం అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళిన తరువాత పైకప్పు పడిపోయిందమ్మా. ఎండవేడి లోపలికి రావడంతో కరీనా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడేం చేద్దామమ్మా? కరీనా లే అమ్మా. అయ్యో, నా బంగారు తల్లి, ఇలా అయిపోయావేంటే? కత్రీనా, నువ్వు చెల్లిని చూస్తూ ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాను అంటూ తూనీ పిచ్చుక వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తుంది. హాయ్, నా పేరు లూకా. నేను గుర్తున్నానా మీ అందరికీ? సరే, ఏమైంది కరీనా నీకు? నేను చూస్తాను. డాక్టర్ లూకా కరీనాను చెక్ చేసి, మీ అమ్మాయికి వడదెబ్బ బాగా తగిలింది. ఇప్పటికి ఒక ఇంజెక్షన్ ఇస్తాను. తరువాత నీడగా ఉన్న ప్లేస్కి తీసుకువెళ్ళండి. ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. లూకా ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కత్రీనా, నువ్వు కరీనాకి జ్యూస్ ఇంకా వాటర్ ఇస్తూ ఉండు. నేను వెళ్ళి ఎక్కడైనా నీడగా ఉన్న ఇల్లు దొరుకుతుందేమో చూసి వస్తాను. తూనీ పిచ్చుక నీడ కోసం వెతుకుతూ చుచ్చు కాకి ఇంటికి వెళ్ళింది. కాకి మిత్రమా, మా ఇంటి పైకప్పు పాడవటం వలన ఎండ వడగాలి నేరుగా ఇంట్లోకి పడుతున్నాయి. దాని వలన పిల్లలిద్దరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీనా అయితే చావు బతుకుల మధ్యలో ఉంది. ఒక 2 రోజులు మీ ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే నేను నా ఇల్లు బాగు చేయించుకుంటాను. ఏంటి, మీరు ముగ్గురు వచ్చి మా ఇంట్లో ఉంటారా? మా ఇల్లు మాకే సరిపోదు. మీరు వచ్చి ఉంటే ఇంకా ఇరుకవుతుంది. అదేం కుదరదు. ఇంకా బయలుదేరు. కాకి మాటలకు బాధపడుతూ పిచ్చుక చోటు చిలుక దగ్గరికి వెళుతుంది. రా తుని, రా. చుచ్చు కాకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. ఈరోజు మా ఇంటికేమో చుట్టాలు వస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి సరిపోదు. ఏమనుకోవద్దు మరి. అక్కడ నుండి బయలుదేరిన తుని పిచ్చుక తన పొలంలోకి వెళ్తుంది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవ్వరూ సహాయం చేయడం లేదు. అలా ఏడుస్తున్న తుని పిచ్చుకకు ఒక వింతైన గొంతు వినబడి అటుగా వెళ్తుంది. ఎవరు ఈ వింతైన గొంతుతో మాట్లాడేది?
ఏ తుని పిచ్చుక, నేను మాయా పుచ్చకాయని. నీ పొలంలోనే పండాను. నువ్వే నన్ను నీళ్లు పోసి పెంచావు. ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీకు ఏం కష్టం వచ్చింది? నాతో చెప్పు, నేను తీరుస్తాను. ఆ, ఏమిటి మాయా పుచ్చకాయ అంటే ఏమిటి? నాకు మాయలు మంత్రాలు వచ్చు తుని పిచ్చుక. నీ కష్టం ఏదైనా సరే నేను తీర్చగలను. నాతో చెప్పు. మొన్న వర్షాకాలంలో పడిన వర్షాలకు నా ఇల్లు పైకప్పు పాడైపోయింది. ఇప్పుడు అది మొత్తం కూలిపోయింది. దాని వలన ఎండ లోపలికి నేరుగా పడడంతో నా పిల్లలిద్దరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నా చిన్న కూతురికైతే ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఏదైనా నీడగా ఉండే ఇల్లు కోసం వెతుకుతున్నాను. నాకెవ్వరూ సహాయం చేయటం లేదు. నువ్వు మాయా పుచ్చకాయవు కదా, నాకేదైనా సహాయం చేయగలవా? తప్పకుండా చేస్తాను తుని పిచ్చుక. నువ్వు వెళ్ళి నీ పిల్లలిద్దరినీ తీసుకొనిరా. మీరు వచ్చేలోపు నేను పెద్దగా అవుతాను. అప్పుడు మీరందరూ నా బొజ్జలోనే ఉండొచ్చు. ఈ వేసవి అంతా మీకు చాలా చల్లగా ఉంటుంది. చాలా సంతోషం మాయా పుచ్చకాయ్. నేను వెంటనే వెళ్ళి నా పిల్లలిద్దరిని ఇక్కడికి తీసుకుని వస్తాను. పిల్లలు, మీకు మంచి శుభవార్త. మీ ఇద్దరిని ఇప్పుడు నేను ఒక మాయా ఇంట్లోకి తీసుకుని వెళ్తాను. పదండి. రండి పిల్లలు, ఇదే మనం ఉండబోయే ఇల్లు. సుస్వాగతం పిల్లలు. రండి, అందరూ వచ్చి నా బొజ్జులోకి వెళ్ళండి. ఈ వేసవి అంతా మీకు చల్లగా ఉంటుంది. ఆ, ఇదంతా భలే ఉందమ్మా. చాలా చల్లగా ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది. అమ్మా, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కమాన్ ఫ్రెండ్స్, కత్రినాతో కలిసి పాడండి. ఒకటి ఒకటి కలిస్తే రెండు. నువ్వు కదలకుండా అలాగే ఉండు. మీ మనసు నా పాట వింటూ చల్లగుండు. వినకుండా వెళ్ళిపోతే నాకు ఒళ్ళు మండు. వామో పిల్లలు, ఎవరి పాట పాడేది? ఇలాంటి పాటలు పాడి నన్ను భయపెట్టకండి. అలా పిచ్చుక మాయా పుచ్చకాయలో ఉంటూ తన ఇల్లు బాగు చేసుకుంది. అనగనగా ఒక తోటలో అందమైన చిలుక ఒకటి ఉంది. ఆ చిలుకకి అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. ఊహ తెలిసినప్పటి నుండి ఒక్కతే కష్టపడుతూ ఉండేది. ఒకరోజు చిలుకకి బాగా అనారోగ్యం చేయటం వలన తను కనీసం మంచంపై నుండి కిందకి కూడా దిగలేకపోయింది. నాకు స్నేహితులు కానీ బంధువులు కానీ లేకపోవటం వల్లనే కదా నేను ఒక్కదాన్ని హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కనీసం నేను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా లేరు. సర్లే, ఏం చేస్తాం, ఇదంతా నాకు చిన్నప్పటి నుండి అలవాటే కదా. కొత్తగా బాధపడటానికి ఏం ఉంది? ఇలా బాధపడితే నా జీవితకాలం సరిపోదు. ఎంత అనారోగ్యంగా ఉన్నా ఇల్లు శుభ్రం చేసుకోవటం, ఇంటికి కావలసిన సామాన్లు కూరగాయలు తెచ్చుకోవటం మామూలే కదా. నాకు తెచ్చి పెట్టేవారు ఎవరున్నారు? హాస్పిటల్ నుండి వస్తూ ఈ పనులు కూడా పూర్తి చేసుకుని వస్తే సరిపోతుంది. అలా చిలుక తనలో తాను బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడి నుండి వస్తూ దారిలో కూరగాయలు కొట్టుకు వెళ్ళి తన దగ్గర మిగిలిన డబ్బుతో ఒక వంకాయ టమాటో కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంది. ఇంతలో చిలుక పక్కింట్లో ఉంటున్న తుని పిచ్చుక చిలుక దగ్గరికి వచ్చింది. చిలుక, నేను ఈరోజు మధ్యాహ్నం నా స్నేహితులతో కలిసి బయటికి వెళ్తున్నాను. హోటల్లో భోజనం చేసి అలా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి రాత్రికి ఇంటికి వస్తాను. పాపం, నీకు ఇలా ఎంజాయ్ చేయటానికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా. పోనీ నిన్ను మాతో తీసుకెళ్దామంటే నువ్వు ఎప్పుడు చూసినా పనికి పోతావు. ఆ పనికి వెళ్ళకపోతేనేమో నీకు డబ్బు ఎలా వస్తుంది? నాకైతే మా అమ్మ నాన్న బతికి ఉండగానే చాలా డబ్బు సంపాదించి ఇచ్చారు. సర్లే, ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ నేను వచ్చే వరకు ఇంటిని చూస్తూ ఉండు. తుని మాటలకు చిలుక చాలా బాధపడుతుంది. చిలుక బాధను చూసిన వంకాయ టొమాటో, చిలుక చిలుక, ఎందుకు అలా బాధపడుతున్నావు? ఆ తుని లాంటి వాళ్ళు ఈ ప్రపంచమంతా ఉన్నారు తెలుసా? అవును చిలక, మా కూరగాయల కొట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ బంగాళదుంప అయితే చాలా ఫోర్స్ కొడుతుంది. అందరూ తననే ఇష్టంగా తింటారని, ముఖ్యంగా పిల్లలైతే తనను ఒక్కదాన్నే ఇష్టపడతారని. కానీ దాని పప్పులు నా దగ్గర ఉడకనిస్తానా? నేను కూడా దానికి గట్టిగా సమాధానం చెప్పా. నువ్వు మరీ అంత ఫోర్స్ కొట్టకు. నిన్ను తినటం వలన వెయిట్ పెరిగి అనారోగ్య సమస్యలు రావటం వలన డాక్టర్స్ నిన్ను తినొద్దంటున్నారని చెప్పా. దెబ్బకి నోరు మూసుకుంది.
మేమిద్దరం నీతో ఫ్రెండ్షిప్ చేస్తాం. మన ముగ్గురం కూడా జాలీగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? నాకు చాలా హ్యాపీగా ఉంది. నాతో ఇప్పటి వరకు ఇంత ప్రేమగా ఎవరూ మాట్లాడలేదు. అవును, మరి మీకు ఫుడ్ ఏం పెట్టాలి? మా ఫుడ్ గురించి నువ్వు ఎక్కువగా ఏం ఆలోచించకో. మాకు రోజు కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది కదా టొమాటో. అవునవును, అంతే అంతే. అలా ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. చిలుక బయట పనులకు వెళ్తే తన స్నేహితులతో సమయం గడపటం వీలు అవ్వదని తన ఇంటి దగ్గరే మజ్జిగ అమ్మే వ్యాపారం పెట్టింది. చిలుక మజ్జిగ తయారు చేసి అమ్ముతుంటే వంకాయ, టొమాటో వాటికి తోచిన సహాయం చిలుకకి చేసేవి. మజ్జిగ అమ్మిన తరువాత కొద్దిసేపు ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. వంకాయ్, టమాటో, ఇప్పుడు చెప్పండి, విశేషాలేమిటి? ఏముంది చిలుక, నేనంటే లొట్టలు వేసుకుని తినేవారు ఉన్నారు, దగ్గరికి రానివ్వని వారు కూడా ఉన్నారు. ఈ మధ్య యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వంటలు మొదలయ్యాయి. నాకు కొంచెం క్రేజ్ పెరిగిందనే చెప్పొచ్చులే. ఒక ప్రాంతం వంటలు ఇంకొక ప్రాంతం వారికి తెలిసి రకరకాలుగా నాతో వంటలు చేసేస్తున్నారు. పిల్లలేమో నన్ను తినలేక గోలగోల చేస్తుంటే వాళ్ళ లంచ్ బాక్స్లో కూర్చున్న నాకు భలే నవ్వు వస్తుంది. ఇక నా విషయానికి వస్తే నా రేటు సడన్గా పెరిగిపోతుంది, సడన్గా తగ్గిపోతుంది. నేనే హీరో అవుతాను, నేనే జీరో అవుతాను. అయినా నాకు కూరల్లో అంత స్పెషాలిటీ ఏం ఉండదులే చిలుక. ఎందుకంటే నన్ను ప్రతి కూరగాయతో కలిపి చేస్తారు కదా. వంకాయ టొమాటో, చిక్కుడుగాయ టొమాటో, కాకపోతే కొంచెం జీడిపప్పుతో కలిపి కాజు టొమాటో అని చేస్తుంటే అంతా ఇష్టంగా తింటున్నారు. అది కూడా నా గురించి కాదులే, జీడిపప్పు మహిమ అంతే. ఎందుకు టొమాటో అలా ఫీల్ అవుతావు? నిన్ను మిగిలిన కూరగాయలతో కలిపి వండుతారు కాబట్టే వాటికి అంత రుచి. నువ్వు లేకపోతే వాటికి అంత రుచే ఉండదు. అలా ముగ్గురు కలిసి రోజు ముచ్చట్లు పెట్టుకునేవారు. ఒకరోజు చిలుకకు పని ఎక్కువయ్యి జ్వరం వచ్చింది. చిలుక, కొద్దిగా మంచినీరు తాగు. వద్దు టొమాటో, చిలకకు వేడి సూప్ చేసిద్దాం. సరే అయితే, ఆ తరువాత మర్చిపోకుండా టాబ్లెట్స్ కూడా ఇవ్వాలి. మీరు నన్ను ఇలా చూసుకుంటుంటే నాకు ఆనందంతో ఏడుపు వస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి. మరుసటి రోజు చిలుకకి జ్వరం తగ్గడంతో ముగ్గురు కలిసి సినిమాకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి పార్టీ చేసుకొని బాగా అలసిపోతారు. వంకాయ్, టమాటో, మీరిద్దరూ ఏంటి అంత డల్గా కనిపిస్తున్నారు? నిన్న బయటికి వెళ్ళి అలసిపోయినందుక? ఉండండి, మీ ఇద్దరికీ కొద్దిగా నీరు పోస్తాను. చిలుక, మేమేం నీరసంగా లేము, నీతో ఒక విషయం చెప్పాలి. అవును చిలుక, మేము చెప్పబోయే విషయం జాగ్రత్తగా విను. మేము కూరగాయలం కదా, ఇక మేము వాడిపోయే రోజుల దగ్గరికి వచ్చాయి. అందుకే మేము ఇలా వడిలిపోతున్నాము. అవును చిలుక, నేను టొమాటోని కదా, త్వరగా కుళ్ళిపోతాను. అందుకే నీకు మేము నీరసంగా కనిపిస్తున్నాం. అయ్యయ్యో, మీరు అలా అంటున్నారు. నేను మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి? పదండి, మిమ్మల్ని ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని ఎలా అయినా కాపాడుకోవాలి. చిలుక, నువ్వు అలా బాధపడకు. పరిస్థితి అర్థం చేసుకుని ప్రశాంతంగా ఆలోచించు. మేము వెళ్ళక తప్పదు. మేమే కాదు, ఒకవేళ నీతో మీ అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు అలా ఎవరు ఉన్నా వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. మేము కూడా అంతే. మాకు కూడా నిన్ను వదిలి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ తప్పదు కదా. చిలుక, నీ బాధ మేము చూడలేకపోతున్నాం. నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు అలా చెయ్యి. నన్ను, వంకాయని తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెట్టు. మా ఇద్దరికి నువ్వు రోజు నీళ్లు పోయి అలా చేస్తూ ఉంటే కొద్ది రోజులకు 2 మొక్కలు వస్తాయి. ఆ మొక్కల నుండి వచ్చిన వంకాయ, టొమాటో మాలాగే నీతో స్నేహం చేస్తాయి. చిలుక, నువ్వు వాటి మీద కూడా ఆశలు పెట్టుకోవద్దు. అవి కూడా మాలాగే కొద్ది రోజులకు పాడైపోతాయి. వాటిని కూడా భూమిలో పెట్టి నీళ్లు పోస్తే మళ్ళీ మేము వస్తాము. అలా నువ్వు బ్రతికున్నంతకాలం మేము నీతోనే ఉంటాము. చిలుక మొదట బాధపడిన టమాటో చెప్పినట్టుగానే చేసింది. కొద్ది రోజులకు వంకాయ, టమాటో మళ్ళీ తిరిగి వచ్చాయి. చిలుక ఆనందపడింది.
బుల్లి పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఎక్కడున్నారు? అయ్యో రామ, వీళ్ళు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇక చదువుపై ఎప్పుడు శ్రద్ధ కలుగుతుందో. వీళ్ళు ఇలాగే ఉంటే మంచి మార్కులు ఎలా వస్తాయి? పోయినసారి అయితే బుజ్జికి 1వ ర్యాంకు పోయి 2వ ర్యాంకు వచ్చింది. నా దిగులంతా వీళ్ళ చదువు గురించే. మరుసటి రోజు అమ్మా అమ్మా, మేము ఆడుకోవడానికి బయటకు వెళ్తామమ్మా. ఏమిటి బుజ్జి, నిన్నంతా ఆడుకున్నారుగా, ఇక ఇవాళ చదువుకోండి. ఎప్పుడు చూసిన ఆటలేనా? ఏమిటమ్మా ఎప్పుడూ చదువు చదువు అంటావు? నిన్న 1 గంట సేపేగా వెళ్ళి వచ్చాము. ఇవాళ కూడా 1 గంట వెళ్ళనివ్వమ్మా. బుజ్జి, చెప్పేది నీకే వినపడటం లేదా? ఇద్దరూ లోపలికి వెళ్ళి చదువుకోండి. ఈసారి ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఊరుకునేదే లేదు. ఏమిటి బుజ్జి, అమ్మ అలా మాట్లాడుతుంది? అమ్మ మాటలు నాకు చాలా బాధ కలిగాయి. నీకు కూడా అలాగే ఉందా? అవును బుల్లిపక్షి, నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం? పద, అమ్మ భోజనానికి పిలుస్తుంది, వెళ్దాం ఇక. ఏమిటమ్మా రోజు ఇవే పెడుతున్నాం, మేం తినలేకపోతున్నాం. చూడండి పిల్లలు, ఇది చాలా తక్కువ రేటుకి వస్తుంది, పైగా బలం కూడాను. ఒక పూట తింటే ఇంకొక పూట తినక్కర్లేదు. అలా పిల్లలిద్దరూ తల్లి ప్రతి ప్రవర్తనకు చాలా బాధపడేవి. మరుసటి రోజు అమ్మ మా స్కూల్లో వాళ్ళంతా కలిసి పిక్నిక్కి వెళ్దాం అనుకుంటున్నాం. మా క్లాస్ అంతా కలిసి ఒకే రకం బట్టలు వేసుకుని వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. నాకు కొత్త బట్టలు కావాలమ్మా. చూడు బుజ్జి, ఇప్పుడు కొత్త బట్టలంటే చాలా ఖర్చు అవుతుంది. నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. నీ దగ్గర ఏమి ఉంటే అవే వేసుకుని వెళ్ళు. బుజ్జి, అమ్మ ఏంటి ఇలా అంటుంది? ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది బుల్లిపక్షి. మనిద్దరం కలిసి ఇంట్లోంచి పారిపోదాం. అప్పుడు కానీ అమ్మకి మన మీద ప్రేమ రాదు. అలా బుజ్జిపక్షి బుల్లిపక్షి కలిసి ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి. ఒక తోటలో డోరేమోన్ ఇంకా అతని ఫ్రెండ్ ఆద్య ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చునుండగా, ఏంటి ఆద్య, ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా మీ మమ్మీ నీకు బాగా హోంవర్క్ ఇచ్చినట్టుంది. అవును డోరేమోన్, ఎప్పుడు చూసినా టేబుల్స్ చదువు అని అంటానే ఉంటుంది. చదువు చదువు, నీకు ఆ మాత్రం ఉండాలిలే ఆద్య, లేకపోతే నీ అల్లరెవరు భరిస్తారు? అయినా ఆద్య, నువ్వు ఇప్పుడు 2nd క్లాస్కి వెళ్తున్నావు కదా, టేబుల్స్ బాగా వస్తేనే నువ్వు మ్యాథ్స్ బాగా చేయగలవు. సరే డోరేమోన్, నేను అటు కూర్చుంటాను. ఈ టేబుల్ చదివి అమ్మకి చెప్పాలి, లేదంటే నా మీద కోప్పడుతుంది. ఇంతలో ఆకాశంలో ఉన్న బుల్లి పిచ్చుక బుజ్జి పిచ్చుక డోరేమోన్ ఇంకా ఆద్యను చూసి దగ్గరికి వస్తాయి. హాయ్ బర్డ్స్, ఇలా వచ్చారేమిటి? ఎక్కడికి వెళుతున్నారు? హాయ్ డోరేమోన్. హలో ఆద్య, మిమ్మల్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది డోరేమోన్. మేము ఇంట్లో మా అమ్మ మీద కోపగించి బయటికి వచ్చేసాం. మా అమ్మ అసలు నా మీద ప్రేమగానే లేదు. మేము ఏం కొనమన్నా కొనను అంటుంది. ఎప్పుడు చూసినా చదువు చదువు అంటుంది. మా ఫ్రెండ్స్ అంతా ఎప్పుడూ జాలీగా ఉంటారు. మాకు మాత్రం మా అమ్మ డబ్బులు పొదుపు చేయాలి అని చెప్తుంది. మీరు మీ అమ్మని అపార్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సరే ఉండండి, నా దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉంది, దాని సహాయంతో అన్నీ తెలుసుకుందాం. దొరికింది. ఈ గ్యాస్ స్ప్రే చేసి మీ అమ్మ మిమ్మల్ని ఎందుకు స్ట్రిక్ట్గా పెంచుతుందో చూద్దాం. నమస్తే కాకి గారు, బాగున్నారా? బాగున్నానండి. ఏమిటి మళ్ళీ వచ్చారు? మీరు చెప్పిన ఛాయ్ల తయారీకి ఇంకా 15 రోజులు పడుతుందని చెప్పాను కదా. వాటి కోసం కాదండి, ఈ మధ్య పొదుపు చేసిన డబ్బుతో ఇంకొంచెం బంగారం తీసుకొచ్చాను. వాటితో 2 ఉంగరాలు కూడా చేయాలి. చైన్లు ఉంగరాలు మీరు తప్పకుండా 15 రోజుల్లో ఇచ్చేయాలి. మరి సరే అండి, కొంచెం కష్టమైనా తప్పకుండా ఇచ్చేస్తాను. పిల్లల కోసం మీ తాపత్రయం చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. స్వాగతం పిచ్చుక మిత్రమా. ఏమిటి మిత్రమా, రమ్మని కబురు చేశావు? ఏమిటి సంగతి? మరేం లేదు పిచ్చుక, పిల్లలు పెద్ద అవుతున్నారు. వారికి మంచి గూడు కట్టడానికి చెట్టు కొమ్మలు అమ్మకానికి ఉంటే చూడమన్నావు కదా.
ఒక మంచి దృఢంగా ఉన్న చెట్టు ఒకటి చూశాను. ఎంత భయంకరమైన గాలి వాన వచ్చినా దాని మీద కట్టిన గూడు మాత్రం కదలదు. ఆ చెట్టు చాలా గుబురుగా ఉండటం వలన ఎండ వాన పడకుండా ఉంటుంది. అవునా గ్రద్ద, నీకు చాలా థ్యాంక్స్. అవును, కానీ ఆ కొమ్మలు అమ్మేవాళ్ళు కొంచెం రేటు ఎక్కువ చెప్తున్నారు. మరేం చేయమంటావు? రేటు ఎక్కువైనా పర్లేదు గ్రద్ద, నేను తీసుకుంటాను. ఏదో ఒకలా కష్టపడి కొంచెం ఖర్చులు తగ్గిస్తే డబ్బు పొదుపు చేస్తాను. పిల్లలు జీవితాంతం సుఖంగా ఉంటారు. గుడ్లగూబ గారు, గుడ్లగూబ గారు, హా పిచ్చుక, రా రా. గుడ్లగూబ గారు, నా అకౌంట్లో నేను పొదుపు చేసిన డబ్బుతో కొంత అవసరం ఉందండి. ఆ డబ్బు నా చేతికి ఇవ్వగలరా? తప్పకుండా ఇస్తాను పిచ్చుక. ఏంటి, ఎప్పుడూ డబ్బు దాచమని ఇచ్చే నువ్వు ఇప్పుడు ఖర్చుకు తీసుకుంటున్నావు? పిల్లలిద్దరికీ గూడు కట్టడానికి చెట్టు కొమ్మలు కొంటున్నానండి. మళ్ళీ డబ్బు పొదుపు చేసి మీ దగ్గరకే దాచమని ఇస్తానులేండి. చూసారా బర్డ్స్, మీ మమ్మీ మీకోసం ఏమేమి చేస్తుందో? అవును డోరేమోన్, నీకు చాలా థ్యాంక్స్. మేము ఇక మా మమ్మీ చెప్పినట్టే వింటాము. మమ్మీతో ప్రేమగా ఉంటాము. బాయ్ డోరేమోన్. బాయ్ ఆద్య. చూసావా ఆద్య, ఆ బుజ్జి బర్డ్స్ అంటే వాళ్ళ మమ్మీకి ఎంత ఇష్టమో? అవును డోరేమోన్, మా మమ్మీకి కూడా నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా మా మమ్మీని చూడాలని ఉంది. నేను వెళ్తున్నాను. బాయ్.